చిత్తూరు జిల్లా పల్మనేరులో డిఏఏఐ యాప్లో గోల్మాల్ కలకలం రేపుతోంది. డిఏఏఐ యాప్ పేరుతో నిర్వాహకులు ప్రజల నుంచి కోట్లాది రూపాయలను దోచుకున్నారు. శనివారం, ఆదివారం రోజు డిఏఏఐ యాప్లో వచ్చిన 1+1 ఆఫర్ రావడంతో ఒక్కసారిగా 2 కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం యాప్ నుంచి రావాల్సిన డబ్బులు రాలేదని వాపోయారు. 5 నెలలుగా ఉన్న యాప్ గురువారం క్లోజ్ అవడంతో డీఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరినట్లు బాధితులు చెప్పారు. మేము తీస్తాము వాళ్ళ భార్య భర్త ఇద్దరు చెప్పినారు. ఈరోజు ఏ మాత్రము రెస్పాన్స్ లేదు. 1.4 లక్ష అయినా 187,000 ఒకసారి 97,000 వేసిన, 29,000 ఒకసారి వేసిన, 12,000 ఒకసారి వేసిన, 14,000 ఒకసారి వేసిన. నువ్వు ఎవరు జాయిన్ చేసినావా? నేను ఎవరిని చేయలే, నా కొడుకుని ఒకరిని చేసుకున్నాను. మొత్తం 1.4 లక్ష వేసిన. తిరిగి ఎంత వచ్చింది? 9,000 వచ్చినారు. పల్మనేరులో డాయ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఓన్లీ ఆర్పీలు మాత్రమే. ఈ ఆర్పీలు ఏం చెప్పినారంటే, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు కానీ పోతే మేము ఇస్తాము, మీరు ఇంకొకరిని జాయిన్ చేయించండి, వాళ్ళకి డబ్బులు పోతే కూడా మేమే ఇస్తాము అని చెప్పి దగ్గర ఒక 5,000 మందిని జాయిన్ చేయించేసినారు. వీళ్ళు డబ్బులంతా పోయినాయి ఈ డాయ్ యాప్లో. ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? ఆర్పీలు కట్టిస్తారా? రాజేష్ కట్టిస్తాడా? లేకపోతే ఎవరు కట్టిస్తారు ఈ డబ్బులు? మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చి ఏపిచ్చినారు, ఓకే. మా డబ్బులు ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు నన్ను జాయిన్ చేయించి నాకు వచ్చి వనిత అక్కన పల్మనేరు ఎక్కడ అంటే నేను 1,26,000 వేసినాను. 1,26,000 అట్లా 5,000 మంది నేను చెప్పడం ద్వారా నా ఫ్రెండ్ 4 లక్షలు వేసినాడు. నాకు వచ్చింది 36,000. 1,26,000లో నాకు వచ్చింది 36,000. ఇంకా 90,000 నాకు రావాలా. నా ఫ్రెండ్ 3,50,000 వేసినాడు. వాడికి వచ్చింది 24,000. 5,000 వేసుకుంటే దినానికి 190 రూపాయలు వస్తుంది. 20 నెల రోజులు వస్తుంది. మళ్ళీ తర్వాత మీ 5,000 కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు. మళ్ళీ వచ్చేసి 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి, 1,00,000 వేసుకోండి, 2 లక్షలు వేసుకోండి, 1 కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి వేయించినారు. నా పేరు రాజన్న, నేను ఆటో డ్రైవరు. నాకు వచ్చేసి గొబ్బిల్ కోటూరు అని మా ఫ్రెండ్ ఈ మాదిరి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,000 అమౌంట్ పే చేస్తే మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి 840 రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు. 30 రోజులకు గాను 25,200 వస్తుంది అని చెప్పినారు. సరే అని చెప్పి నేను ఆశపడి చేసినాను. తర్వాత 31వ రోజు వచ్చేసి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాము 12,000 ఆ అమౌంట్ మనకి రిటర్న్ అకౌంట్కి వచ్చేస్తుంది నేను దానికే చేసింది. నేనైతే మా ఇంట్లో బంగారు సూతులు ఎత్తికి పెట్టేసి నేను దీంట్లో చేయను. ఎవరు చెప్పినా నీకు? మాకు గొబ్బిల్ కోటూరు అనేసి మా ఫ్రెండే చెప్పినాడు. వాళ్ళు దగ్గర 30,000 దాకా చేసినారు. వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళు రాలేదు. నేను ఆ యాస్తో చేసినాను. నా పేరు షామీరు, మాది వచ్చి గంటావురు. మా ఇంటి ముందర తెలిసిన వాళ్ళు ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో బంగారం అంతా పెట్టి వాళ్ళకేమో రోజుకి వస్తామని చెప్పి అప్పులంతా చేసి వాళ్ళు అమౌంట్ పెట్టినారు. నేను ఇట్లా బాధలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, ఏదో చెప్పండి అంటే వాళ్ళు చేసుకో భాష అని చెప్పి అమౌంట్ చెప్పినారు. కంటిన్యూ రోజుకి 300 వేస్తే 2 రోజులకి 30 రూపాయలు. ఫస్ట్ స్టార్టింగ్ 300 వేయాల్సింది. దాని తర్వాత 12,000, 12,000కి 12,000 ఎక్స్ట్రా 30 రోజులకి. దాంట్లో 15 రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినారు. దాని తర్వాత 33,000 శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు, మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది. దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము. నాకు ఉద్యోగం లేదు. కొన్ని 1,00,000 రూపాయలు పెట్టామని మీరు అంటున్నారు. 1,00,000 రూపాయలకి ఎంత వస్తుందని మీకు ఏమైనా రాసిచ్చాడా? ఏమీ లేదు. ఎవడో ఏదో ఒక యాప్ పంపిస్తున్నారని మనిషి మరి అంత ఆశపోతే అయిపోతే ఎట్లాగా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి కదా. అప్పు చేసి కూడా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈరోజు వాడు ఎవడో కూడా తెలియదు. కొన్ని మనిషి అన్న చూసారా మీరు? ఎవడు పంపించాడని యాప్? ఏదో యాప్ వచ్చింది మీకు అని చెప్తున్నారు కదా. ఎవరు ఆ మనిషి? మీరు అతను ఏమైనా చూసారా, మాట్లాడారా? అతన్ని మీరు ఏమైనా వ్యక్తిగతంగా కలిసారా? అది కాదమ్మా నేను అడిగేది. మీరు 42,000, 75,000, 1,00,000 ఇంత డబ్బులు పెడుతున్నారు కదా. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అతను ఎవరు, అతని దేవురు, వాడి ఫోటో ఏంటి, వాడు ఏం పని చేస్తాడు, వాడు ఎందుకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు అని మీరు ఏమైనా మినిమం ఏమైనా విచారణ చేశారా? వాళ్ళు ఏం చెప్పినారంటే, సార్ నీ గ్రూప్లో అంతా ఫోటోలు పెట్టినారు, వాళ్ళ ఫోటో కూడా నిన్న పెట్టినారు. నేను అడుగుతున్నది ఏమంటే, మీలో పెడుతున్నప్పుడు మీ సొంత కష్టాలు